దేహమే దేవాలయం అని అంటారు. ఈ దేహం దేవాలయం ఎలా అవుతుంది? మరి ఈ దేహమే దేవాలయం అయినప్పుడు ఆ దేవాలయంలో పరమాత్ముడి స్థానం ఎక్కడ? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని ఋషి వాక్యం. ఆపస్తంభుడు అనే మహర్షి ఈ శ్లోకం అందించినట్లుగా శాస్త్రం చెబుతుంది. బోధాయనోక్త ధర్మసూత్రంలో కూడా ఈ శ్లోకం మనం చూడవచ్చు. బోధాయనుడు అనే మహర్షి కూడా ఈ శ్లోకం చెప్పి ఉన్నాడు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని ఒక సినీ కవి కూడా చెప్పి ఉన్నాడు. దేహాన్నే దేవాలయంగా ఎలా భావించాలి? ఆధారం శాస్త్రం, గ్రంథం, ఇంకా అంటే విష్ణు పురాణంలో దేవాయతనుడు అనే ఒక విష్ణు భక్తుడి వృత్తాంతం కూడా ఉంది. ఇక భౌతికంగా సమాధానం ఏమిటా అని విశ్లేషణ చేసుకుంటే, దేహంలో దైవం ఉనికి ఎక్కడా? అథో నిష్ట్యాపితస్యాంతే నాభ్యాము పరితిష్టతి. ప్రపంచంలో ఏ మతం ఇవ్వని సమాధానాన్ని సనాతన ధర్మం, వైదిక ధర్మం ఇస్తుంది. ఇది దేవుడి చిరునామా, ప్రాణం చిరునామా, దైవం చిరునామా. కంఠంలో ఉండేటటువంటి ఈ భాగం నుంచి ఇలా 8 ఒక జాన, నాభి నుంచి ఇలా ఒక జాన పైకి తీసుకుంటే ఈ రెండు కూడా ఎడమ భుజానికి దిగువ భాగంలో ఒక అంగుళం మేరకు ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అంటాం ఆంగ్లంలో. నాభ్యాం ఉపరితిష్టతి. ఈ మధ్యలో జ్వాలమాలాకులం భాతి. గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే క్రమంలో సిరలు, ధమనులు, చెడు రక్తం, మంచి రక్తం తీసుకుపోయేటటువంటి క్రమంలో ఒక మెలిక ఉంటుంది. ఆ మెలిక మధ్యలో జ్వాల వలె ఉష్ణశక్తి ఒకటి కేంద్రీకృతమై ఉంటుంది, గరిమనాభి వలె. ఆ స్వరూపాన్నే, ఆ జ్వాలనే, దానినే ప్రాణము అని వేదం వివరిస్తుంది. దేహమే దేవాలయం అనుకున్నప్పుడు జీవుడి ఉనికి గుండె కొట్టుకునే వేగం అని మనం అనుకుంటే, దీన్ని కూడా నియంత్రించేటటువంటి శక్తి మెదడులో, చిన్న మెదడులో వెనుక ఉండే అరంగుళం కంటే కూడా స్వల్పమైన భాగం. దేహమే దేవాలయం, ఇంత అర్థం ఇందులో ఉంది. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, శరీరం, చర్మం, సకల ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటటువంటి సమస్త విషయాలను గ్రహిస్తాయి. శరీరానికి బలం చేకూర్చితే మదంగా మారే ప్రమాదం ఉంది. మనసుకు బలం చేకూరిస్తే మనం దైవం వైపు ప్రయాణం చేయగలుగుతాం. అంతర్ముఖీనత్వం పొందితే ఈ దేహమే దేవాలయం, ఇందులో ఉండే ఆ ప్రాణశక్తే దైవం. ఈ జ్ఞానం కలగాలి, ప్రస్థానత్రయం ఉపనిషత్తులు చదవాలి.